చూసేసారా మన కర్రీ రెడీ అయిపోయింది. దీనికి కొద్దిగా చికెన్ మసాలా యాడ్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కర్రీ ఉడికిందా లేదా చూద్దాం. ముక్కలు ఉడికినాయా లేదా చూద్దాం. చూసారా మెత్తగా ఉడికిపోయింది. ఎప్పుడైనా కానీ అలా మ్యాగ్నేట్ చేసుకొని 1 అవర్ అలా పెట్టుకుంటే చాలండి, మన కర్రీ అనేది రెడీ అయిపోతుంది. కొద్దిగా చికెన్ మసాలా వేసుకున్నాను, సారీ, కొద్దిగా వేసుకున్నాం. మనం ఆల్రెడీ అంత కింద పడిపోతుంది. చాలు చాలు, ఎందుకంటే ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, దాంట్లోనే అన్నీ కలిసిపోయి ఉంటాయి. ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు, మరి ఓవర్గా అయిపోతుంది కర్రీ, దాని చేంజే మారిపోతుంది అనమాట. సో ఇది మన కర్రీ అనమాట, రెడీ అయిపోయింది కదా. ఇది స్టవ్ ఆపేద్దాం, చాలు ఇంకా. ఓకే, ఆపేసుకున్నాము. నెక్స్ట్ మీకు ఏంటి, బిర్యానీ. వావ్, చూసారా బిర్యానీ ఎంత మంచిగా, ఎంత కలర్ఫుల్గా, ఎంత బాగుందో. ముక్క ఉంది, ముక్క చూద్దాం. ముక్క కూడా చూపించేస్తున్నానండి. జస్ట్ అట్లా ముట్టుకున్నానో లేదో అలా విరిగిపోయింది. ఈ మాత్రం ముట్టితే చాలు, మన బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. చికెన్ రెడీ అండ్ బిర్యానీ కూడా రెడీ. సో అందరూ ట్రై చేయండి, డెఫినెట్గా అందరికీ నచ్చుతుంది. ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. బిర్యానీ అయితే అదిరిపోయింది. నేను మామూలుగా రెగ్యులర్గా చేసే విధంగానే చేశాను, మరి ఓవర్గా ఎవరు అది ఏమంటారు, యూట్యూబ్ కోసమే ప్రత్యేకంగా చేసినట్టు ఏం చేయలేదు. నాకు వచ్చినట్టు నేను ఇంట్లో చేసుకునే విధంగా చేసుకున్నాను. సింపుల్గా, చాలా ఈజీగా చికెన్ బిర్యానీ అండ్ చికెన్ కర్రీ రెండు రెడీ అయిపోయాయి. ఓకే, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ, బాయ్. అందరికీ హ్యాపీ సండే. వాటర్ స్టార్ట్ చేస్తున్నాను వేసుకోవడము. సో ఈ గ్లాస్తో తీసుకున్నాను నేను బియ్యము, సో ఈ గ్లాస్తోనే వాటర్ వేస్తున్నాను. ఓకే, 1 2 and 3. This is 4 cups of 4 గ్లాసుల వాటర్ తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లో కొంచెం గరం మసాలా పౌడర్ వేసుకున్నాను. ఓకే, గరం మసాలా పౌడర్ కొద్దిగా చాలు. చికెన్ మసాలా పౌడర్ కొద్దిగా చాలు. కలిపేసుకున్నాము. ఇప్పుడు పుదీనా కొత్తిమీర ఆల్రెడీ నేను కట్ చేసి పెట్టేసుకున్నాను, వాష్ చేసి. దీంట్లో పుదీనా ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. సో దీంట్లో పుదీనా కొత్తిమీర వేసేసుకున్నాను. సరిపోతుంది.
సో ఇవన్నీ వేసేసిన తర్వాత జస్ట్ 2 విజిల్స్ వస్తే సరిపోతుంది, బిర్యానీ రెడీ అయిపోతుంది. ఈ బిర్యానీకి మూత పెట్టేసి మనం చికెన్ గ్రేవీ కర్రీకి అన్నీ ప్రిపేర్ చేసుకొని రెడీ చేసేసుకున్నాం. ఓకే.